ఉత్తరాఖండ్లోని ముస్సోరిలో అనుమానాస్పద పరిస్థితిలో మరణించిన టెకీ రాధా గాయత్రి కేసు కొత్త మలుపు తిరుగుతుంది. ఈ కేసులో న్యాయం చేయాలని కోరుతూ రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్, సత్యవతి విశాఖపట్నం డీసీపీని కలిసి ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని వారు కోరారు. విజయనగరం జిల్లా జామి మండలం మామిడిపల్లికి చెందిన రాధా గాయత్రి సీఏ పూర్తి చేసిన తర్వాత ఢిల్లీలో ఉద్యోగం చేస్తోంది. గత ఏడాది నవంబర్లో విశాఖపట్నానికి చెందిన శ్రీచరణ్తో ఆమె వివాహం జరిగింది. ఇటీవలి భర్త శ్రీచరణ్తో కలిసి ఉత్తరాఖండ్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం ముస్సోరికి వెళ్లిన రాధా గాయత్రి అక్కడ ఓ హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ముక్కు నుంచి రక్తస్రావం కావడంతో ఆమె మరణించినట్టు తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం తన భార్య మృతి చెందినట్లు భర్త శ్రీచరణ్ స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కేసు నమోదు చేసిన ముస్సోరి పోలీసులు అనుమానాస్పద మృతిగా విచారణ చేపట్టారు. అయితే గాయత్రి మృతిపై కుటుంబ సభ్యులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ డీసీపీని కలిసి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని కోరడం కేసును మరింత ప్రాధాన్యత తీసుకొచ్చింది. రాధా గాయత్రి మృతి వెనుక అసలు కారణాలేమిటి, ఇది సహజమరణమా లేక మరేదైనా కోణం ఉందా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం ఇరు రాష్ట్రాల పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.